ఒకప్పుడు ఎలక్షన్ల టైంలోనే లీడర్ సాబ్ల ముచ్చట్లు గట్టిగా వేరేవి. ఆయనతో ఎలక్షన్లు ఒడవంగానే మళ్ళీ అందరూ సల్లగయ్యేటోళ్ళు, చుట్టాల తీరుగానే ఉండేటోళ్ళు. కానీ ఇప్పుడు రాజకీయాలు మారినాయి, లీడర్ సాబ్ల ముచ్చట్లు కూడా మారినాయి. పొద్దుగాల లేచిందే తడువు సవాళ్ళు ఛాలెంజ్లతోని నాయకులు పంచాయతీలు పెడుతుర్రు. అన్నిటికీ మించి లీడర్ల మాటలకు పబ్లిక్ షెవులకు పట్టిన శిలం వదులుతుంది. ఉడుకుడుకు ముచ్చట్లు సురుకులు పెట్టే ముచ్చట్లతోని సై అంటే సై అన్నట్టే నడుస్తున్నది తెలంగాణ రాజకీయం. లీడర్లు ఎక్కడ మీటింగులు పెట్టినా సలసల మరుగుతున్నాయి మాటలు. సర్పంచ్ ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇక పొట్టు ఎత్తిపోసుకుంటారు. సీఎం రేవంత్ సారు మళ్ళోసారి సొంత జిల్లా దిక్కుపోయిండు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం జటప్రోలులో యంగ్ ఇండియా బడి కట్టించేందుకు శంకుబండబాతి ఇచ్చిండు. మహిళా సంఘాల ఆడోళ్లకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిండు. ఇక అటెనక చాలా అయింది అసలు ముచ్చట. పాత సర్కారోళ్లను మంచిగానే ఆర్చుకున్నాడు ముఖ్యమంత్రి. గజ్జగట్టి ఆడిండు అనుకోరాదుర్రే. నీకు అన్నం మేం పెడితే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మా పాలమూరుకు సున్నం పెట్టింది నువ్వు కాదా చంద్రశేఖరరావు గారు? ఈ రోజు ప్రజాపాలన వస్తే ప్రజాపాలనలో ఆయనకు దుఃఖం వస్తుందంట. ప్రజాపాలనను చూసి నేను అడగదలుచుకున్న, ఎందుకు వస్తుంది చంద్రశేఖరరావు గారి నీకు దుఃఖం? తట్ట పని, పార పని, మట్టి పని, వలసలు పోయి కూలీలుగా ఉండాల్సిన పాలమూరు రైతు బిడ్డ, నల్లమల బిడ్డ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నీకు దుఃఖం వచ్చిందా? ఇట్లా ఒక్కొక్క ముచ్చట కాదు పోన్రే, 10 ఏండ్ల కథలన్నీ బయటికి తీసిండు. ఇక అది అట్లుంటే కారు పార్టీ వాళ్ళు చూత ఎక్కడ మీటింగులు పెట్టినా చెయ్యి పార్టీ వాళ్ళ మీద నిప్పులు కక్కుతాండ్రు. ఖమ్మం జిల్లాలో మీటింగ్ అయిన మాజీ మంత్రి కేటీఆర్ సారు గద్దెనెక్కినాక ఏం చేసిండ్రో చెప్పుండ్రే అని చెయ్యి పార్టీ వాళ్ళను గట్టిగానే అడిగిండు. ఓటుకు నోటు కేసులో నేను డబ్బులు తీసుకోలేదు లేదా ఇవ్వలేదు అని చెప్పే దమ్ము నీకుందా? లై డిటెక్టర్ పరీక్షలో మగాడివి అయితే పిరికి సన్నాసివి కాకపోతే వస్తావా? ఉద్రం కూర్చుందాం, రాష్ట్ర ప్రజల ముందు లైవ్ కెమెరాల ముందు కూర్చుందాం. ఎవరేందో ప్రజలను తెలవమందాం. ఇద్దరి మీద ఉంది కదా ఏసీబీ కేసు, నీ మీదో కేసు ఉంది, నా మీదో కేసు ఉంది. నువ్వు మరి రా, ముందుకు రా అని కూడా సవాల్ చేసిన రాలా. ఇది ఒకటే కాదు, ఏపీ లీడర్ లోకేష్ను సాటుగా కలిసిండు అని చెయ్యి పార్టీ వాళ్ళు అంటారు కాబట్టి దాని మీద కూడా మాట్లాడిండు మాజీ మంత్రి. లోకేష్ను కలిస్తే సాటికి ఎందుకు కలిస్తా, బాగా చెప్తానే కలుస్తా, కలిస్తే ఏమైతుంది అన్నట్టు మాట్లాడిండు. గిట్లా ఎవ్వళ్ళకెవ్వరు వెనకకు తాగుతలేరు. లీడర్లంతా కుత ఉడికినట్టే మాట్లాడుతాండ్రు. పొగలు కాకుతానై తెలంగాణ రాజకీయాలు. మరి ఇప్పుడే గిట్లున్నదంటే రేపు ఆయనతో ఎలక్షన్ల డేట్ గిట్ వచ్చిందంటే ఇక చిన్నగా లేకుంటది పోన్రి లాడాయి అనుకుంటారు పబ్లిక్ అంతా. మేము రాయలసీమ వాళ్ళం, ఉప్పు కారం గట్టిగా తింటాం, రోషం ఎక్కువ అని అంటుంటారు మా అనంతపురం దోస్తులు. మరిగా పౌరుషాల పురిటిగడ్డ రాయలసీమ, అక్కడ నడిచే రాజకీయాలు కూడా గట్లే ఉంటాయి. పంతం బట్టిర్రంటే సీమ లీడర్లు అస్సలు వెనుకకు తగ్గరు. ఏడికైతే ఆడికి చూసుకుందాం అన్నట్టే చేస్తుంటారు. ఇట్లనే ఇప్పుడు తాడిపత్రిలా 2 లీడర్ల నడుమ లోపట బయట ఆట నడుస్తున్నది చూడుర్రి. భలే నడుస్తాంది పోన్రి అనంతపురం జిల్లాలో ఉన్న తాడిపత్రి రాజకీయం. ఏపీలో అన్ని ఊర్ల రాజకీయం ఒగెత్తు అయితే తాడిపత్రి రాజకీయం ఒగెత్తు. మాజీ ఎమ్మెల్యేను ఊర్లో అడుగు పెట్టనిత్తలేరు. ఎవరన్నా రావచ్చు పోవచ్చు గాని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మాత్రం రావద్దంటారు సైకిల్ పార్టీ వాళ్ళు. అందరేమో గాని మున్సిపాలిటీ చైర్మన్ జేజీ ప్రభాకర్ రెడ్డి సారు పంతం బట్టి కూకున్నాడు. అటు మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి పొలిమేర దాటి అడుగు లోపలికి వేసిండు అంటే చాలు పోలీసు వాళ్ళు ఉరుక్కుంటూ పోయి అట్నుంచి అటే వెనకకు తోలిస్తుండ్రు. సర్కారు వాళ్ళు ఇచ్చిన హామీలు తీరుతలేరు, ఒట్టు తీసి గట్టున పెట్టిండ్రు అన్నట్టు పబ్లిక్ కు చెప్పనికే తాడిపత్రిలో ప్యాన్ పార్టీ వాళ్ళు అంతా కలిసి ఓ మీటింగ్ పెట్టుకుండ్రు. మరిగా ప్యాన్ పార్టీ వాళ్ళ మీటింగుకు ప్యాన్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాకపోతే ఎట్లా చెప్పుండ్రి. అందుకే బండి ఎక్కి బయలుదేరిండు గాని ఎప్పట్లెక్కనే తోవలనే బండికి బ్రేకులు వేసిండ్రు పోలీసు వాళ్ళు. అంతా కలిసి అడ్డం పడేటాలకు మీటింగుకు ఇంటి కోడల్ని తోలిచ్చిండు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి. మామ ఏమేం చెబుతామనుకున్నాడో కోడలొచ్చి గవే ముచ్చట్లు మాట్లాడింది. కానీ మాజీ ఎమ్మెల్యేను ఊర్లో అడుగు పెట్టనీయకపోవుడేంది, ఇది ఎక్కడి కథరో అనుకుంటారు అందరూ. అటు పెద్దారెడ్డిని అడిగితే పోలీసు వాళ్ళే న్యాయం చెప్పాలి. పోనీ సంవత్సరానికి 12 నెలలు, అందులో 6 నెలలు పాలు పంచుర్రి, 6 నెలలు నేనుంటా 6 నెలలు ఆయన నుండుమనుర్రి ఊర్లే అని అడగబట్టిండు. గామతున్నది పోన్రి కథ. కోర్టు సార్లు పర్మిషన్లు ఇచ్చినా సరే ఊర్లో అడుగు పెట్టనిత్తలేరంటే మనసులో గట్టిగానే పెట్టుకున్నాడు జేసీ కాక అనుకుంటారా అందరూ. మరిగా ఇంకెన్నొద్దులు నడుతుందో ఈ లోపల బయట ఆట చూడాలే.
పట్నంలో అంబర్పేట్ బతుకమ్మ కుంట అంటే చాలా మందికి ఎరికే ఉంటుంది. చూస్తానికి చిన్నపాటి చెరువు లేకుండే ఈ కుంటను అప్పట్లో కొందరు తహసీల్గాళ్ళు చెరవటి కబ్జా పెట్టినుండే. అయితే ఆ కబ్జా కథ తెలిసినెమ్మటే హైడ్రా రంగంలోకి దిగింది. చెరువు చరిత్ర మొత్తం అత్తాపత్త అరుచుకొని కబ్జా పెట్టిన ఆ దొంగల సంగతి చెప్పింది. ఆడికే ఆగలేదు, స్వయంగా హైడ్రానే ముంగటపడి చెరువును షింగారిచ్చే పని ముంగటేసుకున్నది. హైడ్రా జిందాబాద్, హైడ్రా జిందాబాద్ అని నినాదాలు చేస్తుర్రు కదా. ఇదంతా బతుకమ్మ కుంటను బతికిచ్చినందుకే. అప్పట్లో కబ్జా రాయుళ్ళు చెరవట్టిన ఈ చెరువును హైడ్రా అధికారులే ముంగటపడి బతికిచ్చిర్రు. ఇంకోసారి దీని జోలికి ఎవ్వళ్ళు రావద్దని స్వయంగా ఆళ్లే ముంగటపడి చెరువును గీతీర్ల తయారు చేస్తుర్రు. అయితే హైడ్రా పురుడు పోసుకొని సరిగ్గా ఏడాది అవుతుందట. అందుకే గా సంబురాలను బతుకమ్మ కుంట కడ చేసిర్రు. హైడ్రా ప్రథమ వార్షికోత్సవాలు బతుకమ్మ కుంట పునర్జీవము పేరుతోని ఆయన ఈ కార్యానికి కమిషనర్ రంగనాథ్ సారు ఇంకా షై పార్టీ పెద్ద లీడర్ హనుమంతన హాజరుపడ్డారు. మొదలు బడిపొల్లగాండ్లు ఇంకా అధికారులతోని మానవహారం చేసి అందరితోని ఓటు పెట్టించిర్రు. అటెంక హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ మాట్లాడుకుంటా గిట్లా అన్నాడు. ఎవరి కోసం కాపాడుతున్నాము? మీ పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, మన చిన్నారుల కోసం, వీళ్ళ కోసం కాపాడుతున్నాం అన్నమాట. ఇవన్నీ చేయటం వల్ల రేపు ఒక అద్భుతమైన భవిష్యత్తును తీర్చడానికి ఇది ఉంటుంది. సో దీంట్లో మాకు ప్రతినిత్యం కూడా, అంటే కోర్టులో కూడా చాలా కేసులు వచ్చాయి. ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం కూడా మాకు ఆదేశాలు ఇస్తూ దీన్ని చాలా క్లోజ్గా రివ్యూ చేశారన్నమాట. అది అన్నట్లు సీఎం సార్ కూడా స్పెషల్ నజర్ పెట్టిండు కాబట్టే ఇవాళ చెరువు బతికింది అన్నట్లు చెప్పుకొచ్చిండు సారు. ఇక హనుమంతన్న మాట్లాడుకుంటా హైడ్రా అంటే ఏందో జనాలకు పూసగుచ్చిండు. హైడ్రా అంటే డిమాలిషన్ కాదు, హైడ్రా అంటే డెవలప్మెంటు, హైడ్రా అంటే చెరువులను బాగు చేయాలని, ఎన్విరాన్మెంట్ బాగుండాలని ఆలోచన చేసిన ఈ హైడ్రా మొదలు చాలా దుష్ప్రచారం చేశారు రంగనాథ్ మీద. ఈయన అన్ని ఇండ్లు కొలగొడుతున్నాడు, ఈయన ఇక్కడికి వెళ్ళి వచ్చిండు అన్నాడు. రేపటి తరం కోసం సర్కార్ ఆలోచన చేస్తుంటే గట్లా అంటారా అని మాట్లాడుకొచ్చిండు. అయితే హైడ్రా ఆధ్వర్యంలో చెరువును ముస్తాబ్ చేసే కార్యం పావుల వంతు అయ్యిందట. ఇంకా 2 పోతే మొత్తం పనులు పూర్తి చేస్తాం. ఈ బతుకమ్మ పండుగరకు జబర్దస్త్ చెరువును చూపిస్తామని చెప్పుకొస్తుర్రు అధికారులు. ఏదేమైనా బతుకమ్మ కుంటను బతికిస్తానికి గట్టినే తనలాడుతుంది హైడ్రా అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఎవ్వరికైనా సరే మనిషి విలువ అవసరం పడ్డప్పుడే తెలుస్తుంది. ఏంటికంటే ఉత్తప్పుడు అయ్యా నాయన అని అడుక్కున్నా సరే పట్టించుకోనోళ్ళు అదే మనతోని ఏమన్నా అవసరం పడ్డదనుకోర్రి తీయగా మాట్లాడుకుంటూ వస్తారు, చక్కెర లేకుండానే పాశం వండుతారు. గిట్లనే లీడర్ సాబులు కూడా ఉత్తప్పుడు పట్టించుకోరు కానీ ఎలక్షన్ల టైంలో మాత్రం మీరే దేవుళ్ళు అని అంటుంటారు. అందుకే గీ ఊరోళ్ళు గట్టి ఈగ్రమే చేసిర్రు. నిలబడ్డరేంది, కూసోన్రి, ఇవాళ యాడికైతే ఆడికి కూసోన్రి. ఇక ఇప్పుడు చెప్పుండ్రి అయ్యా, రాండ్రి ఎవరు రాండ్రి అన్నట్టే పంచాయతీ మోపు చేసిండ్రు. ఇంతకు పంచాయతీ ఏంటిది, ఏం కథ అని అంటే నువ్వు చెప్పే పెద్ద మనిషి. ఇప్పుడు నుండి కాదు సార్, మాకు 70 సంవత్సరాల నుండి ఇదే బాధ ఉన్నది సార్. మాకు రోడ్ లేక, మాకు నీళ్ళు మంచిగా లేక, మాకు ఎక్కడైనా పోవాలంటే దగ్గర దవాఖానా లేదు సార్. అయ్యో, దేశానికి ఆజాద్ వచ్చి 78 ఏళ్ళు అవుతుంది, ఇంకా వీళ్ళ ఊర్లో ఏమిటికి ఏం సవలతులు లేవు అన్నట్టు. మరి ఇప్పుడు ఇంతకు ఏమంటారో పెద్ద మనిషి. ఎంపీటీసీ సర్పంచ్ ఓట్లు కానీ మేము వేయం సార్. ఇక మొత్తం ఏదైనా కానీ, ఏ పోరాటాలు కానీ, కలెక్టర్ వచ్చినా కానీ మేము అసలు ఓటు మాత్రం వేసారు కదా అన్నట్టు. కొమురం భీం జిల్లా లింగాపూర్ మండలం కీమనాయక్ తాండా లొద్దిగూడ అనే 2 ఊర్ల పబ్లిక్ వీళ్ళు. ఏండ్ల సంధికి 2 ఊర్లకు ఓ రోడ్డు లేదు, మంచిళ్ళు లేవు, ఓ అంబులెన్స్ రాదు, ఓ ఫోనుగా అలవదు, ఏమిటికేమి లేవట. వానకాలంలో సుక్కలు కానొస్తాయట. ఎవరికన్నా సుస్తైతే దావకనకు తోలుకపోదామంటే కూడా సౌలతి లేదు. ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధలు. ఆఫీసర్ల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరిగినరాట. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా పట్టించుకున్న పాప అనబోలేదా అంటున్నారు. అందుకే ఈసారి ఊర్లే సవలతులు చేస్తారా ఎమ్మటే చేయండ్రి, లేదంటే మాత్రం ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో ఓట్లేయం, సర్పంచ్ ఎలక్షన్లలో ఓట్లేయం, అసలు మా మొక్కాయనే రావద్దు ఎవ్వాలని కోపానికి వస్తుండ్రు పబ్లిక్. వచ్చే ఎలక్షన్లను బహిష్కరిస్తాను అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు. మరి ఇక వాళ్ళకి ఎంత కడుపు కాలితే ఇంత గోసెల్లగా ఎక్కింటారు చెప్పుర్రే. ఆయారాం గయారాం అన్నట్టు ఎలక్షన్లప్పుడు తీయటి పుల్లటి మాటలు చెప్పితే అయిపోయానా అని లీడర్ల మీద కోపానికి వస్తుండ్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఇప్పటికైనా మంచి రోడ్లేసి సవలతులు చేసే ఇగురం చేయాలి అని కోరుకుంటారు.
ఇప్పటి తరం పొలగాండ్లు చూసుండకపోవచ్చు కానీ ఓ 30-40 ఏళ్ల కింద ఊర్ల పొంటి సారా ప్యాకెట్లు దొరికేటి. ఇక షారానా ఆటానాకు దొరికిన ప్యాకెట్లు సారా దాగి చాలా మంది పెయ్యులు ఖరాబ్ చేసుకున్నారు. అగో అట్లనే పట్నంలో సారా ప్యాకెట్ల జాగల కళ్ళు ప్యాకెట్లు అమ్ముతున్నారు. అది కూడా ఏ చెట్టు ఎక్కకుండా. మరి కళ్ళు అసలుదేనా లేకుంటే కల్తీదా, ఎవరు తయారు చేసిర్రు, ఏందా కథ అనేది పురాగా అరుచుకొని వద్దాం పారు. చూసిర్రు కదా, బత్తలల్లా పాల ప్యాకెట్లో తీగ నిగనిగలాడుతున్నాయి. అన్ని కల్తీ కళ్ళ ప్యాకెట్లే. పట్నంలో ఉన్న గుండ్లపోచంపల్లిలో పోలీసులకు పట్టుబడ్డాయి. అయోధ్య నగర్లో ఉండే శంకర్ గౌడ్ అనే ఈ గ్రమంతుడు హోటల్ నడిపించుకుంటా మీదంగా గీ అడ్డమైన దందాకు పరదా గుంజిండు. ఇక కల్తీ కళ్ళు అమ్ముతుండని పోలీసులకు ఎరుకైతే ఊకుంటారా, తోవ దోలాడుకుంటా పోయి గేరేసి పట్టుకుర్రు. మరి గీ అడ్డమైన ప్యాకెట్ల కళ్ళు ఆయన తయారు చేస్తున్నాడో లేకుంటే ఇంకెక్కడికించైనా తెచ్చి అమ్ముతుండో తెలియదు గాని SVS అనబడే మా కంపెనీల తయారైన చక్కటి చిక్కటి కళ్ళు దాగుర్రి, మత్తులో మునిగిపోర్రి అని పైసల ఆపచ్చకు పోతే చెవుతుంట మీ నుంచి సరిచినంత పనిచేసిర్రు పోలీసోళ్ళు. అన్ని బత్తాలు చదిరితే మొత్తం 270 ప్యాకెట్లు దొరికినాయి. అయితే ఈ కళ్ళు ప్యాకెట్లు ఏడికింద తెచ్చినవో చెప్పు షిచ్చానంటే నోరే ఇప్పలేదట శంకర్ కాక. దీంతోని ఇది పక్క దొంగదందానే అని అనుమానపడి ఆయనతో దొరికిన మాల్ మొత్తం మేడ్చల్ ఆబ్కారీ ఆఫీస్కి పట్టుకపోయిర్రు. ఇక ప్యాకెట్ల కళ్ళు ముచ్చట గిట్లుంటే ఇటు సైదాబాద్ లో ఏకంగా డ్రమ్ములల్ల కొద్ది కల్తీ కళ్ళు పట్టుబడ్డది. ఇక చూడుర్రి అచ్చమైన కళ్ళు లెక్క ఎట్లా రంగు తేలిందో. దుక్న వెనక ఎన్నడు కడిగిర్రో తెలియని డ్రమ్ములల్లా దిక్కుమాల మందులు కలిపి కళ్ళు తయారు చేసి పెడితే పాపం కల్తీ కళ్ళు ప్రియుల నోటికాడి సీస పగలగొట్టిర్రు అధికారులు. బకెట్లు అందుకొని దన్న నాజు పట్టిన గోలం కడిగి అంత కింద పారబోసిర్రు. అటు మల్కాజ్గిరిలో పెట్టెల కల్తీ కళ్ళు ముచ్చట కూడా ఇట్లనే అయ్యింది. అన్ని సీసాలు కింద ఒలకబోసిన అధికారులు హెచ్చరికలు చేసి కేసులు రాసిర్రు. గిట్ల ఒక్కతానా అని కాదు, తెలంగాణ అంతటా కల్తీ కళ్ళు అనేదే లేకుండా చేయాలని ఆబ్కారీ అధికారులు గట్టినే తల్లాడుతుర్రు. చూడాలి మరిగా గిట్ల ఇంకెన్ని చోట్ల పట్టుబడుతుందో. అన్నిటికంటే ముందుగా ఒక పెద్ద వార్త పట్టుకొచ్చిన, ముందుగా అయితే అది చూద్దాము. శుక్రవారం పొద్దుక పట్నాన్ని జోపుడు జోపిండు వానదేవుడు. కుండపోత వయంగా ఉప్పలు ఉరిమింది, నాగోల్ నానింది, మలక్పేట్ మడులై పారింది, అమీర్పేట ఆగమయ్యింది, సికింద్రాబాద్ షిక్కిపోయింది, అంబర్పేట అరి గోసలు పడ్డది. గిట్ల ఎటు చూసినా తెంపు లేకుండా పడ్డ వాన జయంగా పొద్దుక ఇంటి మోకాన పోయే జనాలు మస్తు తిప్పలు పడ్డారు. నెరి మలక్పేట అండర్ బ్రిడ్జి కాడైతే బండ్లు అటు ఇటు పోరాకుంటా నీళ్లు నిలబడ్డాయి. కొందరైతే బలిమీటికి పోయి నీళ్ళ చిక్కబడితే పోలీసోళ్ళు చెయ్యేసి బయటికి గుంజిర్రు. ఇక హైడ్రా సిబ్బంది రంగంలోకి దిగి శానా దిక్కుల్లో నీళ్లు సాఫ్గా వెళ్ళిపోయేటట్లు సాయం చేసింది. పడ్డది 1-2 గంటలే గాని దెబ్బకు రోడ్లన్నీ చెరువులైనాయి. దీంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఓ దిక్కేమో అధికారులు ట్రాఫిక్ ను మలుపుకుంటేనే ఇంకో దిక్కు నిలబడ్డ వరదను సాఫ్ చేసే ఇకమత్ చేసిర్రు. శానా దిక్కుల్లా వరద నీళ్లు పోయే తావు లేక మోకాల్లోతు నీళ్లు నిలిచినాయి. గిట్ల ఒక్కతానా అని కాదు, పట్టణం అంతా ఇదే కథ. ఇక వాతావరణం మోక చూసిన మున్సిపల్ కార్మికులు ఇంకా హైడ్రా టీము నపరో దిక్కు తగిలి తోవలు సాఫ్ చేసిర్రు. అయితే ఈ వానలు ఇంకా 2-3 వద్దుల దాకా ఉన్నాయట. హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాదు, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన మొగుల అధికారులు ఇటు దిక్కు దయ్యంగాలు దోల్తాయి, ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు కూడా పడతాయి కాబట్టి పాయలంగుండమని హెచ్చరిక చేసిర్రు. ఉంటే అటు ఉండాలి, లేకపోతే ఇటు ఉండాలి. కానీ ఎటు కాకుండా నడుమ ఉన్నామంటే ఇక ఆగమైనట్టే. ఎందుకంటే అడకత్తెరల పోక చెక్క లెక్క నలిగిపోతాం. ఆఖరికి అటు ఇటు కాకుండా అవుతుంది పరిస్థితి. ఇట్లనే ఆదిలాబాద్ జిల్లాల తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో ఉంటున్న పబ్లిక్కు ఇప్పుడు పెద్ద తిప్పలే వచ్చి పడ్డది. పక్క పొంటే ఉన్న మహారాష్ట్ర సర్కారు వాళ్ళు మంతరిస్తున్నారట. మరిగా ఆ కథ ఏందో చూద్దాం పారు. చూడర్రే, ఓ దిక్కు తెలంగాణ ఓటర్ కారటు, ఇంకో దిక్కు మహారాష్ట్ర ఓటర్ కారటు. 2 కారట్లు పట్టుకొని కూకున్నారు పబ్లిక్. కొమరం భీం జిల్లా కెరమేరి మండలంలో తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో ఉన్న మొత్తం 14 ఊర్ల పబ్లిక్కు గిట్ల 2 ఓటర్ కారట్లు ఉన్నాయి. అంటే ఎలక్షన్లలో 2 దిక్కుల ఓట్లు ఎత్తారు. అటు వెనక 2 రాష్ట్రాల సర్కారు వాళ్ళు ఇచ్చే పథకాలు తింటారు. అబ్బా భలే ఉన్నది పోయినరే అనుకునేరు. దాంతో సంబరపడే కథ ఏం లేదు అక్కడ. 2 రాష్ట్రాలలో ఓట్లేస్తున్నా 14 ఊర్లలో 12 ఊర్లు పడావు పట్టొచ్చే ఉన్నాయి. ఏమిటికేం సవలతులు లేవు. అందుకే ఈ ఊర్లన్నిటినీ ఏదో ఓ రాష్ట్రంలో కలిపితే అయిపోయాయని పంచాయతీ సుప్రీంకోర్టు దాకా పోయింది. కానీ ఇప్పటికి తస్పగా లేదు. అయితే ఈ నడమ మహారాష్ట్ర సర్కారు వాళ్ళు 12 ఊర్లు మావే అన్నట్టు మైకుల ముంగట ముచ్చట్లు చెప్తున్నారు. అందుకే లొల్లి చాలా అయింది.
కళ్యాణ లక్ష్మి, రైతు భరోసా, పింఛన్లు, పీరీ బస్సు ఇస్తాన్రు, తెలంగాణలోనే ఉంటామని కొంతమంది అంటుంటే మహారాష్ట్ర సర్కారు వాళ్ళు పంచాయతీలకు గట్టిగా పైసలు ఇస్తాన్రు, ఊర్లను మంచిగా పట్టించుకుంటాన్రు, మీదికేంచి 3 రూపాయల కిలో బియ్యం గోధుమలు ఇస్తున్నారట. అందుకే మహారాష్ట్రకు పోతాం అంటున్నారట ఇంగితమంది. ఇదిట్లుంటే మేము తెలంగాణలోనే ఉంటామని కొంతమంది పబ్లిక్ కొమరం భీం జిల్లా కలెక్టర్ సారును కలిసి మొరబెట్టుకున్నారు. మరిగా ఏం చేస్తారా కానీ నీళ్ల పంచాదులు, ఆస్తి పంచాదులు ఉంటే 2 రాష్ట్రాల లీడర్లు ఊకొని మాట్లాడుకుంటారు. గట్లనే ఈ 12 ఊర్ల పంచాయతీని కూడా 2 దిక్కుల సర్కారు వాళ్ళు ఊకొని మాట్లాడుకుంటే ఒడిచిపోతుంది కదా అని అంటున్నారు చాలా మంది. కానీ 12 ఊర్లు ఏదో ఓ రాష్ట్రానికి పోతే ఒక దిక్కు ఓట్లు పోతాయి. అందుకే ఎవ్వలేం సపోర్ట్ చేస్తలేరు అని కూడా అనుకుంటారు పబ్లిక్. చూడాలి మరిగా ఏమవుతుందో. షానొద్దుల సంధి ఏటీఎం వాడకం మస్తు తగ్గిపోయింది. రూపాయి సోంపు ప్యాకెట్ కాడ నుంచి మొదలు పెడితే వేలకు వేలు పోసి చేసే షాపింగ్ దాకా అంతా ఆన్లైన్ పేమెంట్స్ కాలమే నడుస్తుంది. అయితే ఈ నడుమ సెంటర్ వాళ్ళు పెట్టిన కొన్ని రూల్స్ చేయంగా చిన్న చిన్న దందాలు చేసుకునేటోళ్లను ట్యాక్స్ల పేరుతోని తుటిపడుతుందట. మరి గా ముచ్చట చూసిన వ్యాపారులు ఏమంటారు, ముంగట ఇంకెట్లుంటుందో ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. ఈ జిఎస్టీ మొదలు 6 మాస ఆవుదలకు వచ్చింది కదా అని అనుకుంటారు ఇప్పుడు బెంగళూరులో చిన్న చిన్న దందాలు చేసుకుంటోళ్ళు. జిఎస్టీ పేరుతోని సర్కారు నడ్డీర కొడుతున్నదని చాలా దిక్కుల్లో యూపీఐ పేమెంట్లు తీసుకుంటలేరు. సాయి దుకాణం కాంచి మొదలు పెడితే అంగట్ల కూరగాయలమ్మే చిన్న చిన్న వ్యాపారుల దాకా అందరు పైసలు ఇయ్యిర్రి సరుకులు కొంచబోనరి అన్నట్టే చేస్తున్నారు. చాలా దిక్కుల్లో యూపీఐ స్కానర్లు దాచిపెడుతున్నారు. దీంతో సరుకుల కోసం అంగట్లకు పోతున్న జనం మస్తు తిప్పల పడతాండ్రు. అయితే దీని అంతటికి కారణం ట్యాక్సులు వేసే అధికారుల ఆర్డర్లేనట. బెంగళూరు పట్టణంలో కొందరు గట్టిగా కామాయించుకుంటా ట్యాక్సులు కడతలేరట. ఈ ముచ్చట మీద సర్కారు వాళ్ళు గరమై జిఎస్టీ నోటీసులు ఇచ్చిండ్రు. ఎవళ్ళైతే ఏడాదికి 20 లక్షలకేంచి 40 లక్షల దాకా దంద చేస్తుండ్రో వాళ్ళంతా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేకుంటే ఖాతాలు చెక్కింగులు చేస్తామని చెప్పిర్రట. అంతేకాదు గా 40 లక్షల దంద ఎవళ్ళైతే వేసిండ్రో అందులోకేంచి 14,000 మందిని దొరకబట్టినరాట. అందులో 5,500 మందికి జిఎస్టీ కట్టమని ఆర్డర్ వేసిండ్రట. ఇక ఈ ముచ్చట చూసి కత్తిమోళ్ళంతా సోయికి వచ్చిండ్రు. మాదేమన్నా అద్దాల షాపింగ్ మాల లక్షల దందా చేస్తానికి ఏదో దినం 2-3 వేలు సంపాదించుకుంటోళ్ళం, వచ్చేదంతా మీ గల్ల పెట్టలేస్తే మేమేడబోవాలి అని ఈ ఉపాయం కట్టిండ్రు. అందుకే చాలా దిక్కుల్లో నో యూపీఐ ఓన్లీ క్యాష్ పేమెంట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో జేబుల నగదు లేకుండా ఫోన్లు పట్టుకొని వస్తున్న జనం అంతా పరేషాన్ అవుతుర్రు. మరి ఇది ఇట్లనే నడిచానంటే ముంగట యూపీఐ పేమెంట్లకు పెద్ద తిప్పలే వచ్చేటట్టున్నది.